వెల్కమ్ టు బిగ్ డిబేట్. నేను జ్యోత్స్న. దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డు తగులుతున్న చందంగా తయారైంది బేగం బజార్లోని పరశురాముని గుడి పరిస్థితి. గతంలో హైకోర్టు ఈ దేవాలయాన్ని పునః ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినా స్థానిక నాయకులు సహకరించకపోవడం, బెదిరింపులకు పాల్పడడంతో దేవాదాయ శాఖ ముందుకు రావట్లేదు. అయితే హెచ్ఎంటీవీ జాగోరే జాగ కార్యక్రమం ద్వారా పరశురాముని గుడిని కాపాడాలంటూ సామాజికవేత్త యమునా పాఠక్ దేవాదాయ శాఖను అప్రోచ్ అయ్యారు. అయితే 1997 నుంచి ఈ ఆలయాన్ని కాపాడే పనిలో ఉన్నారు సామాజిక కార్యకర్తలు. వారి ప్రయత్నం కారణంగా 2022లో జస్టిస్ సతీష్ చంద్ర శర్మ తీర్పిచ్చారని, ఆ స్థలం పరశురాముడిదే అని ఆ తీర్పులో ఉన్నట్లు తెలిపారు. అయితే తీర్పొచ్చి 2 ఏండ్లు గడిచిన పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. ఈ అంశాన్ని యమునా పాఠక్ దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో అసిస్టెంట్ కమిషనర్ బాలాజీని కలిసి మెమరాండం సమర్పించారు. అయితే ఈ సమస్య తమ దృష్టిలో ఉందని, స్థానిక నేతల వల్ల యాక్షన్ తీసుకోలేకపోతున్నాము, ఆ పరిస్థితి ఉంది అని చెప్పేసి అధికారులు అంటున్నారు. అయితే పోలీస్ భద్రత కల్పించాలని దేవాదాయ శాఖ అడిగినా అటు స్పందన మాత్రం కరువైంది అని చెప్పేసి అంటున్నారు. మరి నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి ఈ ఆలయాల పరిస్థితి ఏంటి, ఎవరు దీనికి బాధ్యులు అన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. బేగం బజార్ ఛత్రిలో పరశురాముడి ఆలయం మీద 97 నుంచి కేసులు జరుగుతున్నాయి. మిత్రులారా, హిందూ బంధులారా వినండి. హిందూ బంధులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి, చెవులు పెద్దగా పెట్టుకొని వినండి. హిందువులమని, మన సంస్కృతి అంటే వాట్సాప్లకు పరిమితం అయితే సరిపోదు. ఈ రోజు మన మీద జరుగుతున్న దాడి, సిస్టమాటిక్ దాడి, మన గుళ్ళ మీద ఎంక్రోచర్స్ కబ్జా చేశారు. కోర్టు కేసులలో నలిగి 2022 సంవత్సరం జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు వారిచ్చిన అద్భుతమైన తీర్పు. ఇది వెక్సేషియస్ అని రాశారు వారు. మీకోసం నేను చదువుతా మిత్రులారా. The present case is an example of vexatious and cantankerous litigation. All kinds of revisions, civil suits, writ petitions, appeals were preferred only to ensure that the person whose illegal occupation of the property is not evicted in accordance with law, and in spite of eviction orders passed against the encroachers, they are continuing in the property of Sri Gurudwara Parshuram Mandir, and therefore keeping in view the totality of the case, this court does not find any reason to interfere with the order passed by the learned judge. Resultantly, CCCA number 88 of 2020 is also dismissed. Miscellaneous petitions, if any pending, shall stand dismissed. ఇంత అద్భుతమైన తీర్పు 2022లో ఉంటే ఎండోమెంట్ శాఖ ఏం చేసింది? పరశురాముడి ఆలయాల్లో విగ్రహాలు ఏవి ఎక్కడ పోయినాయి? ప్రొసీజరల్ గా నెల రోజులు ముందు ఎండోమెంట్స్ కమిషనర్ గారికి, డిప్యూటీ కమిషనర్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ గారికి, అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళిద్దరూ లేరు, కమిషనర్ గారు లేరు, డిప్యూటీ కమిషనర్ గారు లేరు, వాళ్ళిద్దరూ లేకపోతే అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ గారికి ఈ పెటిషన్ ఇస్తే ఆయన ఏం చెప్పాడు తెలుసా మీకు? అమ్మా ఎలక్షన్ కోడ్ ఉందమ్మా, అమ్మా ఎలక్షన్ కోడ్ ఉందమ్మా అని చెప్పిండు ఆయన. ఎలక్షన్ కోడ్ ఉందా మిత్రులారా? ఫిబ్రవరి 9, 2022 వచ్చిన డిస్మిస్ చేస్తే ఆనరబుల్ జడ్జ్ గారు, చీఫ్ జస్టిస్ గారు కేసు డిస్మిస్ చేస్తే డిపార్ట్మెంట్ ఎందుకయ్యా కళ్ళు మూసుకుంది? ఎందుకయ్యా దేవాదాయ శాఖ ఉంది? ఎందుకయ్యా ధర్మాదాయ శాఖ ఉంది? మాకెందుకయ్యా ఈ శాఖ? మా హిందువులకు ఎందుకు ఈ శిక్ష? మా మందిరాలు ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? మా భూములు ఎందుకు ఆక్రమిస్తున్నారు? మా ఉనికి లేకుండా ఎందుకు చేస్తున్నారు? పాత బస్తీ అంతా ఇంతే, 1000 ఎకరాలు, చెన్నకేశ్వరి ఆలయం, చంద్రాడుగుట్ట, చెన్నరాయుడుగుట్ట 100 ఎకరాలు, మురళీ మనోహర్ స్వామి కిషన్ బాగ్ 100 ఎకరాలు, చతుర్భుజ కృష్ణ అక్కడైతే బ్రాహ్మణ్ణి ఆయన భార్యని ఈడ్చుకొని వచ్చి కొట్టారని వెళ్ళిపోవాలని. వాళ్ళు వెళ్ళిపోతే పూజా పునస్కారాలు లేకపోతే, ధూపదీప నైవేద్యాలు లేకపోతే, గుడి మూత పడితే దొంగలు కలిసి పూర్తిగా ఎంకరేజ్ చేసి హిందువుల ఆలయాల భూములు స్వాహా చేసి మాకు ఉనికి లేక మా సంస్కృతిని నాశనం చేసి మాకు ఉనికి లేకుండా చేస్తున్నారండి. ఇది ఎంతవరకు న్యాయం మిత్రులారా, హిందూ బంధువులారా? ప్రభుత్వాన్ని నేను అపీల్ చేస్తున్నాను. ఆనరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ సార్, మీకు ఇవన్నీ కనబడటం లేదా? గత నెలన్నర నాడు జాగోరే జాగో అనే కార్యక్రమం ద్వారా ఎన్నో ఆలయ యొక్క దుస్థితి మేము చూపిస్తూ ఉన్నాం. ఎందుకు మా ఒక్క మనోసంకల్పాన్ని, మా ఒక్క పేషెన్స్ ని ఎందుకయ్యా మీరు టెస్ట్ చేస్తున్నారు? మేము ఏం కోరుకున్నాం? మా ఆలయాలు మాకు ఇవ్వండి, మా ఆలయాలు మాకు అప్పచెప్పండి, మా ఆలయాలు మేము సంరక్షించుకుంటాం, మా ఆలయాలు మేము చూసుకుంటాం, మా ఆలయ పూర్వ వైభవం మేము తెచ్చుకుంటాం. మీకు వద్దు, మీకు చేత కాదని ఈరోజు డిపార్ట్మెంట్ చెప్తుంది.
ఇన్నిసార్లు ఒక ప్రాపర్ రిప్రజెంటేషన్ చాలా పద్ధతిగా ప్రొసీజరల్ గా అయ్యా కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు ఒక నెల కిందట వచ్చి వారికి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. అయ్యా ఈ జడ్జిమెంట్ ఉంది కదా, ఈ మొత్తం ఒక కట్టించానండి, 150 పేజీలు ఎంతో ఉంది, కట్ట తీసుకెళ్ళి మొత్తం ఇచ్చాను, ఇదంతా ఇచ్చానండి. మొత్తం ఇస్తే వారు ఏమంటారంటే కమ్యూనల్ అని చెప్పిండ్రండి. ఎక్కడ కమ్యూనల్ అండి? మన ఆలయం గురించి మాడితే కమ్యూనల్ అండి? ఎందుకు ఇట్లాంటి మాటలు? ఇంత సిగ్గుచేటు. 110 కోట్లకు ఎక్కువ ఉన్న హిందువులకు ఈ రోజు మీరు కమ్యూనల్ అని చెప్తారా అండి? మా ఆలయాల్లో మేము వెళ్ళి పూజలు చేసుకోద్దామండి మేము పదవస్థిలా? ఎంత అన్యాయం అండి ఇది. పరశురాముని గుడి ఏర్పాటు చేయాలి. దీన్ని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వెంబడే పరిష్కరించి హిందూ ధర్మాలను పరిరక్షించాల్సిన అవసరం ఉంది. చేయకపోతే హిందూ సంఘాలన్నా కూడా ఏకమై దీని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంటు, ఎండోమెంట్ కమిషనర్ గారు వెంబడే అక్కడ ఉన్న భూములను పరిరక్షించి హిందూ దేవస్థానాలను కాపాడే అవసరం నేడు ఎంతైనా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులకు ఉంది కాబట్టి పరిరక్షించాలి. మా యొక్క పరశురాముని విగ్రహాన్ని మళ్ళీ ఏర్పాటు చేసి మాకు హిందూ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత నేడు ఎండోమెంట్ అధికారులపై ఉందని దీనిపై మేము డిమాండ్ చేస్తున్నాం. నిజానికి పరశురాముడికి దేశంలో దేవాలయాలు అరుదు. అలాంటిది హైదరాబాద్ బేగం బజార్లో కొన్ని వందల సంవత్సరాలు పూజలు, ధూపదీప నైవేద్యాలు అందుకున్న శ్రీ పరశురాం మందిర్ 1300 గజాల విస్తీర్ణం ఉండేది. దాదాపుగా దాని విలువ 40 కోట్ల రూపాయలు. భూబకాసురులు ఆ ఆలయం మీద కన్నేసి కబ్జా చేసి చివరకు 140 గజాలు మిగిల్చారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ గుడిలో ఉన్న భగవాన్ పరశురాముడు, హనుమంతుడు విగ్రహాలు పగలగొట్టి అక్కడి నుంచి విగ్రహాలు తొలగించి ఉన్న గుడిని కూడా ఆక్రమిద్దామన్న ప్లానింగ్ తోటి గుడిని ప్రయత్నపూర్వకంగా తాళం వేసి శిథిలావస్థకు తీసుకువస్తే ఆ తర్వాత ఆక్రమించుకోవచ్చు అన్న దురుద్దేశంతో చాలా ప్రయత్నాలు చేశారు. ఈ విషయంపై 1997 సంవత్సరంలో కేసు వేస్తే 2022లో గుడి ఆక్రమణ తొలగించాలని, యథావిధిగా గుడిని తెరిచి పూజలు చేయాలని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది. ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఇప్పటిదాకా ప్రభుత్వం గాని, దేవాదాయ ధర్మాదాయ శాఖ గాని పట్టించుకోకుండా కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగితే నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించడం, భూబకాసురులకు, కబ్జాదారులకు కొమ్ముగాయడం యావత్ హిందూ సమాజం చూస్తుంది. దీన్ని తక్షణమే తెలంగాణ ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనరు మరియు డిప్యూటీ కమిషనర్ పట్టించుకుని ఆలయం తలుపులు తెరిచి అక్కడ భగవాన్ పరశురాముల వారి విగ్రహాన్ని, హనుమంతుల వారి విగ్రహాన్ని ధర్మాసనం ఏదైతే చెప్పిందో దాన్ని యథావిధిగా ప్రాణప్రతిష్ఠ చేసి పునర్వైభవం తీసుకురావాలని హిందూ సమాజం డిమాండ్ చేస్తోంది. ఇప్పటి వరకు హిందూ సమాజం జై శ్రీరామ్ అని మాత్రమే అనే స్థాయిలో ఉంది. గుడికి న్యాయం జరగకపోతే ఉభయ రాష్ట్రాల్లో ఉన్న హిందూ యువత, యావత్ హిందూ సమాజం జై పరశురామ్ అనే స్థాయికి వస్తుంది. బేగం బజార్లోని పరశురాముడి ఆలయం దుస్థితిపై మన హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో పాటు జాగోరే జాగో కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి ఆలయ భూముల ఆక్రమణను తీసుకువెళ్లింది. అక్కడితో ఆగకుండా ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి యమునా పాఠక్ నేతృత్వంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. దేవాదాయ ధర్మాదాయ శాఖకు కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఆమె ద్వారా అందజేసింది. ఇప్పటికే 2 సార్లు దేవాదాయ శాఖ కమిషనర్ అధికారులను హిందూ ప్రతినిధులు కలిశారు. అయినా దేవాదాయ శాఖ నుంచి ఆశించిన స్పందన కరువైంది. దీంతో ఈ రోజు యమునా పాఠక్ ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు హిందూ ప్రతినిధులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్స్ నిర్వహించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ మొత్తం ఉద్యమాన్ని హెచ్ఎంటీవీ తమ కథనాల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తోంది కదా, ఇక ప్రజలను జాగృతం చేద్దాం. ఇక మనం చూస్తూ ఉన్నాము ముఖ్యంగా దేవాలయాల పరిస్థితి. పరశురాముని ఆలయం మాత్రమే కాదు, రాష్ట్రంలో చాలా దేవాలయాల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇక భూముల గురించి అయితే చెప్పన అవసరం లేదు. అన్యాక్రాంతం అవుతున్నటువంటి భూములు దేవాలయాలకు సంబంధించి కోకొల్లలుగా ఉన్నాయి. అయితే ఇవాళ పరశురాముడి గుడికి సంబంధించి ఒకవైపు కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా
ఎందుకు ఇంతగా స్పందన కరువైంది? మాట్లాడదాం, గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో సోషల్ యాక్టివిస్ట్ యమునా పాఠక్ గారు ఉన్నారు. ఆమె ఆధ్వర్యంలోనే ముఖ్యంగా ఈ యాక్టివిటీ అనేది జరుగుతున్నటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాము. సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గోపాల శర్మ గారు కూడా ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ కె శ్రీనివాసరావు గారు బయోమెడికల్ సైంటిస్ట్, ఆయన కూడా డిబేట్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా శ్రీనివాసరావు గారి అసలు అభిప్రాయం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతోంది అని తీసుకున్న తర్వాత? వారు యుఎస్ నుంచి జాయిన్ అవుతున్నారు. వాళ్ళు యుఎస్ నుంచి జాయిన్ అవుతున్నారు. అక్కడ ఉండి కూడా ఇక్కడ దేవాలయాల పరిస్థితి దుస్థితికి చెల్లించిపోయి ఇది జరగకూడదు, ఎప్పుడో ఒకసారి ఇది అంతమవ్వాలి అన్న ఉద్దేశంతో మనకు అందుబాటులోకి వచ్చి మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. ఆయన ఫైట్ చేస్తున్నారు దీనిపైన. సార్, మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకు ఇటువంటి దుస్థితి దాపురించింది అనుకుంటున్నారు? ఈ దుస్థితి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో భారతదేశంలో ఉంది. పరాయి వాళ్ళు ముస్లింలతో మొదలుకుని వచ్చిన దగ్గర నుంచి ఒక సంస్కృతిని నాశనం చేస్తే కానీ ఆ ప్రజల మీద మన అధికారం ఉండదు అన్న ఉద్దేశంతో ముస్లింలు బ్రిటిష్ వారు చేశారు. కానీ ఈ దుస్థితి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉండడంలోని ఏమాత్రం కారణం లేదు. ఎందుకంటే ఒక సమాజం తనకి తాను నిలబడాలంటే దేవాలయం ముఖ్యం. ఒక్క భారతదేశంలోనే కాదు, హిందూ సమాజంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దేవాలయాలు లేని సమాజాలు ఏవి అభివృద్ధి సాధించలేదు. పెద్ద ఉదాహరణ ఆఫ్రికా. ఆఫ్రికాలోని ఇటువంటి వ్యవస్థ లేదు మొదటి నుంచి. మనందరం ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళమే అయినా కొన్ని వేల సంవత్సరాల క్రితం దురదృష్టవశాత్తు వాళ్ళ వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దుకోలేకపోవడం వల్ల వాళ్ళు ప్రపంచంలో ముందుకు రాలేకపోయారు. కానీ భారతదేశం ఎందుకంత చక్కగా ముందుకు వచ్చిందంటే కనీసం 14,000 ఏళ్ల చరిత్ర ఉంది భారతదేశంలోని. దీనికి నీలేష్ ఓక్ గారు 2 పుస్తకాలు రాశారు. రామాయణం ఎప్పుడు జరిగింది, భారతం ఎప్పుడు జరిగింది అని. అప్పటి నుంచి మన మూలాలన్నీ దేవాలయాల చుట్టూనే తిరిగాయి. ఇది నేను చెప్పడమే కాదు, డాక్టర్ కెకే మహమ్మద్ భారతదేశంలో ఎన్నో వందల దేవాలయాల్ని పునరుద్ధరించిన ఆయన చెప్పింది. ఆయన వైపు నుంచి చూసినట్టయితే ఆర్కియాలజిస్ట్గా ఇది గొప్ప సంపద. ఒక శాస్త్రవేత్తగా చూసినట్టయితే పరిణామ చరిత్రలో దేవాలయం, ధార్మికత, ధర్మం అతి గొప్ప విషయాలు. మానవుని మొత్తం చరిత్ర చూస్తే ధర్మానికి ఏ మతం అయినా సరే, హిందువులైనా, క్రిస్టియన్లైనా, ముస్లిమ్స్ అయినా ధర్మం అంటూ ఉంటుంది. ఆ ధర్మానికి పట్టుకొమ్మ దేవాలయం. కాబట్టి ఈ దేవాలయం పరశురాముడిదా, ఆంజనేయుడిదా కాదు. ప్రతి సమాజంలో వాళ్ళకు అందుబాటులో ఒక ప్రశాంతమైన జాగా కావాలి. అందుకే ఈ దేవాలయాలు ఎక్కడ కట్టినా అక్కడ కట్టినా మీరు కొండ ప్రాంతాల్లో తిరిగి చూసినట్టయితే ఏ చెట్టునో వాళ్ళు దేవాలయంగానే పూజిస్తారు, ఏ రాయినో వాళ్ళు దేవాలయంగానే పూజిస్తారు. ఆ రాయిని కదిపితే వాళ్ళు ఊరుకోరు. మనం సభ్య సమాజంలో కోర్టులుండి, గవర్నమెంట్ ఉండి, పోలీసు ఉండి ఎవరో దాన్ని ఆక్రమణ చేయడం ఏంటి? అది నా ఉద్దేశం. ఈవెన్ ఆక్రమణ చేస్తే తీర్పు వచ్చింది, ఆక్రమించడం కరెక్ట్ కాదు, తిరిగి అప్పజెప్పాలి, గుడి ఓపెన్ చేయాలి అని తీర్పు వచ్చినా కూడా స్పందించకపోవడం, ఆ దిశగా అడుగయ్యకపోవడం ఏ విధంగా చూడాలంటారు? మరి వాళ్ళు ఎందుకు చేయట్లేదో నాకు తెలియదు. కానీ మీరు హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు చేయవలసిన పని ఏంటి అన్నది ఈ విషయంలోని అత్యంత కూలంకషంగా తెలిసిన కేకే మహమ్మద్ గారితో ఈ మీటింగ్లోకి రాకముందే నేను మాట్లాడాను. ఆయన ఏమన్నారంటే ఇలాంటి వాటన్నిటికీ ముందు ఒక ముఖ్యమైన ఎన్జిఓ సంస్థ ఉండాలి. ఆ సంస్థ ద్వారా ఇంటాక్
దగ్గరికి వెళ్ళాలి. ఇంటాక్ వాళ్ళు పబ్లిక్ లిటిగేషన్ కేసు వేయాలి. ఇది వేయడానికి, ఈ పనులు చేయడానికి హైదరాబాద్లోనే ఆయనకి తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారని ఇవాళే చెప్పారు. వాళ్ళందరినీ పిలిపించి మీరు మీటింగ్ పెట్టినట్టయితే ఏ దేవాలయం కూడా ఆక్రమణకి చెందదు. ఓకే, ఇంకొక విషయం, మీరు ఆక్రమణ జరిగింది అంటున్నారు కదా, ఎవరు ఆక్రమించారు అని వాళ్ళ పేరు ముందు రావాలి. మీరు పేరు చెప్పండి, వాళ్ళ అడ్రస్ చెప్పండి, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోండి. దానివల్ల జరిగే ఇదేంటంటే సమాజంలో వెలి అన్నది ఉంది. ఇప్పుడు అక్కడ ఏ వ్యక్తి మోటార్ సైకిల్ పెట్టారని చూపించారు మీరు, 2 నిమిషాల పని కదా. మోటార్ సైకిల్కి ఒక నెంబర్ ప్లేట్ ఉంటుంది, ఆ నెంబర్ ప్లేట్కి ఒక అడ్రస్ ఉంటుంది. అంటే సార్ మన దగ్గర ఒక రకమైన దందాలు నడుస్తున్నాయి కదా, లైక్ ఎవరైతే ఇప్పుడు ఆక్రమించిన వాళ్ళకన్నా కూడా అది ఎత్తి చూపిన వాళ్ళ మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళకు కూడా రక్షణ ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ లో మన భద్రత సిబ్బంది ఉన్నటువంటి క్రమం కనిపిస్తోంది. ఈవెన్ పోలీస్ భద్రత కావాలని అడిగినప్పటికీ నిర్లక్ష్యమైనటువంటి వైఖరి యంత్రాంగంలో కనిపిస్తోంది. సో ఆధారాలతో సహా అనౌన్స్మెంట్ అనేది ఎంతవరకు అవి నిరాధారమైనటువంటి ఆరోపణలు కొట్టిపారేసే ప్రమాదం ఉంటుంది. మీరు ఆ వివరాలన్నీ పెట్టినట్టయితే వాళ్ళు చంపడానికి కూడా వస్తారు. కేకే మహమ్మద్ గారిని కనీసం 3 సార్లు అటు ప్రభుత్వం, బీజేపీ, కాంగ్రెస్, మిగతా ప్రభుత్వాలు, అటు ఆక్రమణ చేసిన వాళ్ళు ఆయన చంపడానికి వచ్చారు. దురదృష్టవశాత్తు ఒక ఎస్పీ చనిపోయారు అందులోని, ఈయన బతికే ఉన్నారు. ఇవన్నీ వివరంగా పుస్తకంలో ఆయన ఆత్మకథలో ఉన్నాయి. అవి తెలుగులోనే నేను వేసింది ఉంది. ఒక దేవాలయాన్ని రక్షించాలి అంటే ఇది మళ్ళీ ఒక స్వాతంత్ర పోరాటం లాంటిదే అవుతున్నది. కానీ అప్పట్లా కాకుండా ఇప్పుడు ఇంకా సులభం అయిందనే నా ఉద్దేశం. మీరు ఎవరైనా మిమ్మల్ని అటాక్ చేస్తున్నారంటే నన్ను పిలిచారు కాబట్టి ఆ వివరాలన్నీ నా పేరుతో వేయండి. ఓకే, ఏ విధంగా వాళ్ళు నన్ను అటాక్ చేస్తారో చూద్దాం. ఎందుకంటే ఊర్లో ఉన్న వాళ్ళని అటాక్ చేయడం సులభం. ఊర్లోకి నేను వచ్చినప్పుడు నన్ను అటాక్ చేయొచ్చు, కానీ నవంబర్లో నేను వస్తున్నాను, అంత మాత్రాన్ని ఇక్కడ కూర్చుని అక్కడ చేస్తాను అంటలేదు. ఓకే, అలాగ ముఖాముఖి వస్తేనే ఇది ఒక తీర్పుకి వస్తుంది. అంతేకాని పేపర్లు, కోర్టులు ఒక ఎత్తు. ఎందుకంటే దీనికి ఒక ఖచ్చితమైన ఉదాహరణ ఏంటంటే బటేశ్వరాలయాన్ని కేకే మహమ్మద్ గారు తిరిగి పునరుద్ధరిస్తుంటే అతి పెద్ద గజ దొంగ గుజ్జర్ ని ఆయన కలవాల్సి వచ్చింది. ఆయనకి తెలియదు అతను అంత పెద్ద గజ దొంగని. అతని తల మీద అప్పటికే భారత ప్రభుత్వం కొన్ని లక్షల ఇనాం ప్రకటించింది, అందిస్తే, దొరికితే, చంపైనా సరే ఇమ్మని. అలాంటి వ్యక్తితోటి కేకే మహమ్మద్ ఇప్పుడు మనతో మాట్లాడుతున్న వ్యక్తే ఎదురుగుండా కూర్చోవలసి వచ్చింది. ఈయనకి తెలియదు అతన్ని. అతను తుపాకీతో బెదిరించినా సరే ఒకే ఒక్క వాక్యంతో కేకే మహమ్మద్ ఆ దేవాలయాన్ని పునరుద్ధరించారు. ఆయన ఏమన్నారంటే, గుజ్జర్లు పూర్వం రాజులు వాళ్ళు కట్టిన దేవాలయం అది. ఇప్పుడు ఈ పరశురాముడి దేవాలయం ఎక్కడుందో అక్కడ ఎవరో ఆ భూమి ఇచ్చి ఉండాలి. ఎవరో ఏ కుటుంబాలో ఆ దేవాలయం అక్కడ నిలబడ్డానికి కారణమై ఉండాలి. వాళ్ళ మీద ఎవరైనా వచ్చి ఆక్రమణ చేస్తే దేవాలయం కదా అని ఊరుకోకుండా వాళ్ళని ముందుకు తీసుకురావాలి. వీటన్నిటిని చేయడానికి నేను ఎందుకు సిద్ధంగా ఉన్నాను అంటే, ఇవాళ ఏదో మీరు పిలిచారని కాదు, 2 రాష్ట్రాల్లో కనీసం ఒక 150,000 ఏళ్ల దేవాలయాలు ఉన్నాయి. నా దగ్గర ఉన్న లిస్ట్ ఉంది, ఎక్కడెక్కడున్నాయో ఉంది, మ్యాప్ ఉంది, అక్కడికి ఎలా వెళ్ళాలో కూడా దారి ఉంది. అవి ఎంత నిర్లక్ష్యానికి గురవుతున్నాయో కూడా వెళ్ళి చూడొచ్చు. మా ఉద్దేశం ఏంటంటే, నేను మా టీం ఈ దేవాలయాలన్నింటినీ ఒక మ్యాప్లో తీసుకొచ్చి ఎవరింటికి దగ్గర ఉన్న వాళ్ళు చూసినట్టయితే అవి పునరుద్ధరించబడతాయి. హిందువులకే అక్కర్లేని దేవాలయాల్ని ఎవరో గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి బాగు చేస్తాడనుకోవడం చాలా అవివేకం. ట్యాక్స్ కడుతున్నాం కదా అని చెప్పి అంతా గవర్నమెంటే చేయాలన్నది జరిగే పని కాదు ఏ దేశంలో అయినా. ఇన్నేళ్లు
ఈ అమెరికాలో నేను ఉన్నందుకు గ్రహించింది ఏంటంటే ప్రజల ముందుకు రాకపోతే జరగదు. ఓకే, ఒక చిన్న బ్రేక్ తర్వాత మన డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. పరశురాముని ఆలయానికి సంబంధించి కాపాడాలి అని చెప్పేసి సామాజికవేత్త యమునా పాఠక్ గారు ఈవెన్ జాగోరే జాగో ద్వారా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఇవాళ కూడా ఆ ఆందోళన మనం చూసాము. అయితే తీర్పు ఇచ్చారు, ఆలయాన్ని ఓపెన్ చేయమని చెప్పారు. అయినప్పటికీ స్టిల్ అది ఓపెన్ అవ్వనటువంటి పరిస్థితి. ఇవాళ కూడా ఆందోళన చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, వారి మాటల్లో తెలుసుకుందాం. బట్ శ్రీనివాస్ గారు, మీరు యుఎస్ లో ఉండి కూడా ఈ దేవాలయాల ఆక్రమణకు సంబంధించి మీ వాయిస్ వినిపిస్తూ ఇది జరగకూడదని నినదిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా జరగకుండా ఉండాలి అంటే ఏంటి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రజలు ఏ విధంగా అప్రమత్తం అవ్వాలి, ఏ విధంగా ఇటువంటి జాగోర జాగో కార్యక్రమంలో మిళితం అవ్వాలని మీరు అనుకుంటున్నారు? జస్ట్ 2 లైన్స్ లో మీ యొక్క కన్క్లూడింగ్ వర్డ్స్ ఇవ్వండి. ఈ కార్యక్రమానికి పరశురాముని గుడి కేంద్ర బిందువు చేసి యమునా పాఠక్ గారు చేస్తున్న ఈ ఆందోళనని అమెరికాలో ఉన్న నాకు తెలిసిన 200 దేవాలయాలకి సరి అయిన పద్ధతిలో అందించి ఈ 200 దేవాలయాల తాలూకా అభిప్రాయాన్ని, ఆకాంక్షని ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, అక్కడున్న రాజకీయ నాయకులకి అందించి ఆ గుడి ముందు ఒక బోర్డు పెట్టి ఆ బోర్డు మీద ఇవన్నీ రాసి ఆక్రమణ చేసిన వాళ్ళని పేర్లు పెట్టి వదలమని అడిగి, లేకపోతే సమాజాన్ని వాళ్ళని వెలివేయమని చెప్పాలి. దీనంతటికీ యమునా పాఠక్ గారు కేంద్రంగా ఉండడం అత్యంత ముఖ్యం. కేకే మహమ్మద్ గారు ఎలా అయితే కొన్ని 100 దేవాలయాల్ని పరిరక్షించారో అలాగా యమునా పాఠక్ గారితో పరశురాముడి దేవాలయం మొదలైతే అంతకు మించింది ఏం అక్కర్లేదు. దానివల్ల ప్రక్షాళన పరశురాముడి తీరులోనే జరుగుతుందని ఆశిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. గోపాల శర్మ గారు, ముఖ్యంగా ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ముఖ్యంగా ప్రజలు మమేకం అవ్వాలి. వీటికి సంబంధించి పిల్స్ దాఖలైనప్పుడు వాటికి మీలాంటి వాళ్ళు లాయర్స్ అండగా ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటివి సాధ్యమవుతాయి. లేదంటే రోడ్ల మీదకి వచ్చి గొడవలు ఎన్ని చేసినా కూడా చాలా సందర్భాల్లో న్యాయం జరగనటువంటి సిచ్యువేషనే ఉంటుంది. సో ఆ పర్స్పెక్టివ్లో మీరు చేసినటువంటి ఈ ఉద్యమంలో మీ భాగం గురించి అంటే ఇంతకుముందు ఇది ఒకటే కాదమ్మా, చాలా కేసులలో చాలా టెంపుల్స్ విషయంలో కూడా అనేక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేసి ఉన్నాను నేను. ఉదాహరణకు నిజామాబాద్ ఉంది, నాందేడ్ ఉంది, అట్లా చాలా టెంపుల్స్, అక్కడ గజ్వేల్లో కొన్ని టెంపుల్స్ మీద చాలా వాటి మీద కేసులు వేశాను నేను. ఆర్డర్స్ వస్తాయి అంతే, బట్ అది ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళకి చిత్తశుద్ధి ఉండదు. ఇప్పుడు శ్రీనివాస్ గారు అమెరికాలో ఉండి అంత ఇంట్రెస్ట్ తీసుకొని ఎస్ నేను కూడా ముందుకు వచ్చి పనిచేస్తాను అని చెప్పడం చాలా నిజంగా గ్రేట్ విషయం అది. అయితే ఇక్కడ ఇవాళ యమునా పాఠక్ గారు వెళ్ళి 2 గంటలు అక్కడ ధర్నా చేయాల్సి రావటమే దౌర్భాగ్యం. ఆ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి 2 years కింద హైకోర్టు ఆర్డర్ ఉంటే వీళ్ళు ఈ 2 years ఎందుకు నిద్రపోయినారా? అది వాళ్ళు సమాధానం చెప్పాలి ప్రజలకు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్, వాళ్ళు జవాబుదారీగా ఉండాలి కదండి. వాళ్ళు జవాబుదారీతనం లేనంత కాలం ఈ కబ్జాదారులు ఇట్లాగే పెట్టలేకపోతారు. సో ఇంకొకటి ఇందులో ఏంటంటే ఇప్పుడు 2 years అయిపోయింది కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయడానికి ఉండదు. 1 year లోపలైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయచ్చు. అయితే ఇప్పుడు ఫ్రెష్గా ఇవాళ వీళ్ళు ఏదో పిటిషన్ ఇచ్చారు యమునా పాఠక్ గారు, దాన్ని బేస్ చేసుకొని వీఆర్ రెడీ టు ఫైల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్. ఈ నెక్స్ట్ 1 week దాకా ఏదో 10 days టైం ఇచ్చారంట మన మేడం గారు వెళ్ళినప్పుడు. చూద్దాం, వీల్ వెయిట్ ఫర్ అనదర్ 10 days. ఒకవేళ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు ఏం చెప్పారు, ఎంక్రోచ్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేమే తీసేస్తాము, విగ్రహాలు కూడా పునఃప్రతిష్ఠ చేస్తాము, అండ్ అట్ ద సేమ్ టైం కాంపౌండ్ వాళ్ళు కడతాము, ఏదేదో చెప్పారు వాళ్ళు. బట్ ఎంత చిత్తశుద్ధితో వాళ్ళు పనిచేస్తారు అనేది మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ చూద్దాం, వాళ్ళు వెయిట్ చేద్దాం. 10 days అన్నారు కాబట్టి ఒకవేళ చేయకపోతే ఏంటి అనేది మళ్ళా మేమందరం కూర్చుంటాము. అందరినీ కమ్యూనిటీ, ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏదైతే బేగం బజార్లో ప్రతిరోజు గుడికి వెళ్ళే వాళ్ళు కొన్ని 100 మంది ఉంటారు, వాళ్ళు కూడా వచ్చారు ఇవాళ ఆ ధర్నా కార్యక్రమానికి. వాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్ళి ఏ విధంగా పోరాటం చేస్తే ఈ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళని ముందు వార్నింగ్ ఇస్తాం, లేదంటే పోలీస్ కేసులు పెడతాం,
ఇంకా ఇంకా చాలా కార్యక్రమాలు చేయొచ్చు లీగల్గా. బట్ చూద్దాం, ఒక 10 days చూసి ఏ విధంగా, ఎందుకంటే చాలా క్లియర్గా చిదంబరం టెంపుల్ విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆయన సుబ్రహ్మణ్య స్వామి గారు ఆర్గ్యుమెంట్ చేశారు సుప్రీంకోర్టులో. అందులో ఏమన్నారంటే అసలు మసీదులు, దర్గాలు, చర్చిలు వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు, టెంపుల్స్ గవర్నమెంట్ కస్టడీలోకి ఎందుకు వచ్చినాయి, అసలు టెంపుల్స్ అనేది గవర్నమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖని తీసేయండి, తీసేసి స్థానిక భక్తుల్ని ఇన్వాల్వ్ చేయండి, అక్కడ దగ్గర ఉన్నటువంటి పూజారులు లేకపోతే మఠాధిపతులు ఇంకా సీనియర్ సిటిజన్స్ రోజు గుడికి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరితోని మీరు ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని మీరే ముందుకు వచ్చి, సపోజింగ్ హుండీ ఆదాయం ఉంది, అందరూ కలిసి చూడండి, అక్కడ చూసి ఎంత వస్తుంది, ఇంకా ఆ గుడిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేది ఆ గుడి కోసమే ఖర్చు పెట్టే విధంగా ఆ కమిటీ వేసుకోవాలి. ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, వాళ్ళే అందరూ కూడా ముందుకొచ్చి పనిచేయచ్చు. ఎప్పుడైతే దేవాదాయ శాఖ వాళ్ళ ఏమంటారు పవర్స్ ఉంటాయో వాళ్ళకి, వాళ్ళ చేతిలో పవర్స్ ఉన్నాయి, ఏం లాభం, అసలు తీర్పు వచ్చినా కూడా దేవాదాయ శాఖ ఓపెన్ చేయించలేని దుస్థితిలో ఉంది. అదే కదా దౌర్భాగ్యము. ఇప్పుడు అదంటే దానికి పవర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు లోకల్ గా ఉన్నటువంటి ఒకరినొకరు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడమో, అవి భయపడో, లేకపోతే ఈవెన్ మామూలు భక్తుల చేతుల్లో ఉంటే అటువంటి భయాలు ఉంటాయి ఏంటో అని. ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉంది, దేవాదాయ శాఖ చేతిలో ఉంది, పవర్స్ ఉంటాయి, వీళ్ళు మొహాలు చూసుకునేటువంటి పరిస్థితి ఉండదు, ఆ పవర్ తో వాళ్ళని గెంటేయడం ఎంతో పెద్ద సేపు పట్టదు. సో అయినా కూడా వాళ్ళు నోరు మెదపకపోవడానికి ఇక్కడ ఒక విషయం చెప్పాలమ్మా, దేవాదాయ శాఖ ఎంతసేపటికి ఆ టెంపుల్లో వచ్చే హుండీ ఆదాయం ఎంతనే మటుకు చూస్తారు వీళ్ళు. వేరే ఇటువంటి అన్ని కూడా హైకోర్టు ఆర్డర్స్ కానీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కానీ ఏమీ పట్టించుకోరు. ఎవరో అక్కడ లోకల్ కార్పొరేటరో లేకపోతే ఎవరో మినిస్టరో లేకపోతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ కొందరు పొలిటికల్ లీడర్సో వాళ్ళకి సపోర్ట్ ఉంటారు ఆ ఇల్లీగల్ ఎంక్రోచర్స్కి, వాళ్ళ సపోర్ట్ వల్ల వీళ్ళు పెట్టరేకపోతారు. ఎవరో ఫోన్ చేస్తారు దేవాదాయ శాఖమ్మ అక్కడ ఉన్న కమిషనర్కో లేకపోతే అసిస్టెంట్ కమిషనర్కో చేసి మీరు అటు సైడ్ రాకుండా మేము చూసుకుంటామంటారు. బట్ స్టిల్ వీళ్ళు ఏమనాలంటే ఆ పొలిటికల్ లీడర్స్కి నథింగ్ డూయింగ్ కుదరదండి, మాకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, లేకపోతే మేము కంటెంప్ట్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఎంక్రోచర్స్ని తీసేస్తాము అని సమాధానం చెప్పగలిగే అది చిత్తశుద్ధి ఉండాలి ఈ అధికారులకి. లేనంత కాలం ఇంకా 3 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా అది అట్లాగే ఉంటుంది. ఆ పరశురాముడు టెంపుల్ ఆ విగ్రహాలు అక్కడే ఉంటాయి, ఆ ఎంక్రోచర్స్ అక్కడే ఉండి ఎంజాయ్ చేస్తారు, దాన్ని ఎవరు పట్టించుకోకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పటిదాకా అయితే కమ్యూనిటీ పార్టిసిపేషన్తో పాటు అక్కడున్న అధికారుల చిత్తశుద్ధి మీద కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను నేను, ఏంటంటే ఇప్పుడు హైడ్రా మనం చూస్తున్నాం, మొత్తం తెలంగాణ హైదరాబాద్ అంతా కూడా ముఖ్యమంత్రి గారు ఏదో హైడ్రా పెట్టారు, సరే చెరువులు కబ్జాలు అన్నారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సీఎం గారిని, ఈ గుడులు కూడా దేవాలయాలు కూడా అనేక భూములు వందల వేల ఎకరాలండి, వేల ఎకరాలు కబ్జాలో ఉన్నాయి, ఈరోజు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. అవన్నీ అమ్మితే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు వస్తాయి. అమ్మకండి మీరు, ఆ దేవాదాయం అభివృద్ధి కోసం ఉపయోగించండి కదా, అక్కడ పంటలు పండించండి, రైతులకి లీజ్కి ఇవ్వండి, ఆ ఆదాయంతో గుడి డెవలప్ చేయండి. అది లేదు, ఇక్కడ కబ్జాదారులు ఉంటారు, ఆ లోకల్ లీడర్ ఎవరో ఉంటారు, ముస్లిం లీడరో ఎంఐఎం లీడరో ఇంకెవడో, వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళ సపోర్ట్తో వీళ్ళు పెట్టలేకపోతారు. అది జరగకుండా ఉండాలంటే ఇక్కడ చిత్తశుద్ధితో అధికారులు పనిచేయాలి. మనతో పాటు మాట్లాడేందుకు బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కూడా అందుబాటులోకి వచ్చారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. బంగారయ్య శర్మ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మీరు చూస్తున్నారు అంటే మనం రెగ్యులర్ గా వింటూనే ఉన్నాము, అంటే ఇది ఆగని కథలా మారింది, దేవాదాయ భూములు అన్యాక్రాంతం అవడం అనేది. ఆధ్యాత్మిక చింతన ఉండాలంటే దేవాలయాలు కంపల్సరీ, అయితే భక్తులు వస్తే ఆ దేవాలయం ఉనికుంటది అన్న విధంగా కొన్ని దేవాలయాలకు తాళం కప్పలు పడ్డటువంటి సిచ్యువేషన్, అది ఇప్పుడు పరశురాముని గుండి చూస్తే అర్థమవుతోంది. దీనిపైన మీ అభిప్రాయం, మీ ఒపీనియన్ చెప్పండి, ఎందుకు ఇట్లా జరుగుతోంది? అమ్మా, మొదట్లో మనకి రజాకార్ల పాలన నడిచింది. ఈ రజాకార్ల పాలన ఉన్నప్పుడు చాలా గుళ్ళు తలుపులు తాళాలు వేసి లోపల పూజలు జరగకుండా చాలా కాలం అలా ఉండిపోయేది. మళ్ళీ ఆ వాతావరణం ఓల్డ్ సిటీలో కనిపిస్తుంది.
మా అధికారము మా బలం పెరిగితే మేము ఏమైనా చేయగలము, మమ్మల్ని ఆపే నాథుడు లేడు అనే భావన చాలా విస్తృతంగా పెరిగింది. ఒకప్పుడు రజాకార్లు హిందువుల మీద దాడి చేసేవాళ్ళు. ఇప్పుడు హిందువుల్లో రాజకీయ నాయకులు రజాకారులను మించిపోయిన వాళ్ళు దొరుకుతున్నారు. ఆనాటి రజాకారుల కంటే కూడా ఇవాళ హిందువుల్లో కొంతమంది లీడర్ల తొత్తులుగా ఉండేవాళ్ళు. వాళ్లే గుళ్ళోకి వెళ్ళిపోవడం, వాళ్లే ల్యాండ్ని చూసుకోవడం, సెటిల్ చేయడం, అమ్మేయడం. నా దృష్టిలో ఆ రజాకార్కి మా మతం గొప్పది అనే భావన ఉండేది. వీడికి ఆ మతము లేదు, ఈ మతము లేదు, దేవుడు లేదు, ఏమీ లేదు. ఓల్డ్ సిటీలో ఇవాళ దాదాపు వాతావరణం ఇలా ఉంది. ఇందులోనూ ఆ స్వామివారి క్షేత్రం పరశురామ క్షేత్రం అది హిందువులు ఉండే బెల్ట్ లోనే ఎక్కువగా ఉంది. దానికి ఆర్థికంగా చేయడానికి కూడా జనం సిద్ధంగా ఉన్నారు. కానీ దుర్మార్గమైనటువంటి వాతావరణం. ఎండోమెంట్స్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. మనకి 20,000 ఎకరాల దాకా ఎండోమెంట్స్ లో 83,000 చిల్లర ఎకరాలు ఉంటే 20,000 ఎకరాలు ఎన్క్రోచ్ అయింది. అందులో కేవలం 3,000 ఎకరాలు మాత్రమే లీగల్ ప్రాసెసింగ్ లోకి వెళ్ళింది. అలా ఈ పరశురామ క్షేత్రం లీగల్ ప్రాసెసింగ్ లోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చింది. ఇమీడియట్ గా ఆ మొత్తం వాళ్ళని తీసేసి స్వామివారి క్షేత్రాన్ని యథాతథం ప్లేస్ చేయండి. అసలు ఈ దేశంలో కోర్టులన్నా లేదు, రాజకీయ నాయకులన్నా, రాజ్యాంగమన్నా, ధర్మం అన్నా ఏది లెక్క లేకుండా దాష్టికం చేయడం అనేది ప్రధానంగా జీవిస్తున్నారు. లేకపోతే కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఎండోమెంట్స్ ఏం చేస్తుందమ్మా? నిద్రపోతుందా? చాలా తప్పు కాదా? మీకు చేత కాకపోతే దిస్ ఇస్ ద రైట్ మూమెంట్. తిరుమలలో మీ ఇష్టం వచ్చినట్టు లడ్లలో కలుపుతారు, ఇష్టం వచ్చినట్టు భూములు అన్యాక్రాంతం. అరే నీ భూమి ఇది తీసుకో అన్నప్పుడు తీసుకోవడం చేతగానటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ హిందువులకు అవసరమా? దాని కోణంలో ఉన్న క్షేత్రాలన్నిటినీ మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఈ ధర్మ పరిరక్షణ చేయాలి. భయస్థులైపోయారమ్మా హిందువులు, భయపడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి భయం. ఏదో శాశ్వతంగా భూమి మీద మేము బతికుంటాము అనుకుంటున్నారేమో. సత్యము పొత్తు పెంపును పాడియు కరుణయు కలిగి ఉండుననగా ఇది చాలా మృతి పొందిందయ్యా ఈ భారత వంశము. ఇందులో అధర్మమైన కార్యక్రమం జరిగేటప్పుడు సమర్థులైనటువంటి వాళ్ళు చూస్తూ కూర్చుంటే ఆ పాపంలో వాళ్ళు కూడా పాత్రధారులే. కాబట్టి వాళ్ళ హిందువులందరూ కళ్ళు తెరిచి ఏ విధంగా అయితే యమునా పాఠక్ గారు వెళ్ళి ధర్నా చేసిందో ఆ ధర్నాలో ఎంతమంది అమ్మో 20-30 మంది, 50 మంది, 100 మంది. అలా కాదు. హిందువులు ఒక్క ధర్నాకి కాల్ ఇచ్చారు అంటే ఎక్కడికక్కడ రోడ్లు బ్లాక్ అవుతాయి. ఆ అధికారి మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోలేడు అనే భయం కలిగే రోజు రాకపోతే ప్రజల్లో ఆ విప్లవం రావాలి. ప్రజల్లో ఆ విప్లవం వస్తే మీరు అన్నటువంటి ఆ రోజు వస్తుంది, భయపడే రోజు వస్తుంది. వాళ్ళు భయపడట్లేదు, హిందువులు భయపడుతున్నారు. ఇలా గనక బతికితే, ఇలా నిస్సత్తుగా బతికితే మనం ఎవరికో ద్రోహం చేయట్లేదు. మన పిల్లలు, మనవాళ్ళు, మునిమనవాళ్ళు వీళ్ళు భయంకరమైనటువంటి నరకాన్ని, బంగ్లాదేశ్ లో చూస్తున్నటువంటి నరకానికి 1000 రెట్లు, కాశ్మీర్ లో హిందువులు చూసిన నరకానికి 1000 రెట్లు. ఇవాళ బాన్సువాడ అనే ప్రాంతంలో కృష్ణాష్టమి రోజు రాత్రిపూట మేము ఉట్టి కట్టుకుంటాం అంటే కట్టుకోవడానికి వీలు లేదు అని చెప్పి భయంకరమైన గొడవ చేస్తే పోలీసులందరికీ చెప్పుకొని ప్రొటెక్షన్ పెట్టుకొని తూతూ మంత్రంగా ఎక్కడ మా విదేశాల్లో బతుకుతున్నావా?
ఓకే, ప్రస్తుతం ఈ దేవాలయాల పరిస్థితి, ఈ ఆక్రమణలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు నేరెళ్ల మల్యాద్రి గారు, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్, సుప్రీంకోర్టు అడ్వకేట్, ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్ మల్యాద్రి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్కారం. మీరు వింటూ ఉన్నారు ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అని. 2 ఏళ్ల క్రితం తీర్పు వస్తే మళ్ళీ ఇప్పుడు మొదటి అడుగుతో స్టార్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కోర్టు తీర్పులను కూడా ధిక్కరిస్తూ కబ్జా చేసినటువంటి స్థలాన్ని వదలకుండా నేతలు వాళ్ళ వెనుక ఉంటూ ఇటువంటి పరిస్థితికి కారణమవుతున్నటువంటి సొసైటీ ఇప్పుడు ప్రస్తుతం ఉంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే కోర్టు తీర్పులను కూడా లెక్క చేయని తనం ఏంటి? నమస్కారం. మీకు ప్యానెల్ లో ఉండే వాళ్ళకి నమస్కారం. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి యాజమాన్యం కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలమ్మా. ఇప్పుడు ముఖ్యంగా కోర్టు తీర్పు అనేది అందరికి విరోధాన్ని. ఆ తీర్పు వచ్చిన తర్వాత దాన్ని అమలు చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికి అనుకూలంగా తీర్పు వచ్చిందో వాళ్ళు చేయాలి ఫస్ట్. దానికి సహకరించాల్సిన బాధ్యత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి. ఒకవేళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కనుక తన డ్యూటీ తను చేయకపోతే వాళ్ళని కూడా పార్టీ చేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద చేసే అవకాశం ఉంది. అదొకటి. దాంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇల్లీగల్ గా స్టే చేసేవాళ్ళు కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ కానీ లేదా పొజిషన్ కానీ కొంతవరకు నిర్ణయించలేదు. కోర్టు ఆర్డర్ వచ్చిందంటే వాళ్ళు దే ఆర్ స్టేయింగ్ ఇల్లీగల్. కాబట్టి వాళ్ళ మీద డ్యామేజెస్ చేయాలి. డ్యామేజెస్ అంటే వాళ్ళు దాంట్లో ఉన్నందుకు, ఆక్రమించి ఉన్నందుకు వాళ్ళ దగ్గర నుంచి నష్టపరిహారం వసూలు చేసే అవకాశం ఉంది. దాంతోపాటు క్రిమినల్ చర్యలు కూడా. మల్యాద్రి సార్, అంటే 2 ఏళ్లు కావస్తోంది కదా, 1 year లోపే ఆ కేసు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మొదటి నుంచి వెళ్లేటువంటి ఇదే ఉంటుంది కోర్టు చుట్టూ అని చెప్పేసి అన్నారు ఇంతకుముందు గోపాల్ శర్మ గారు అడ్వకేట్ మాట్లాడినప్పుడు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్. సో ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత అది వేసుకునే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు ఇక్కడ ఫ్రాడ్ కదమ్మా జరిగింది. ఎండోమెంట్ డెఫినెట్ గా ఫ్రాడ్. వాళ్ళు దే డిడ్ నాట్ డూ దే డ్యూటీ. ఇప్పుడు ఇంటర్వ్యూనర్ పిటిషన్ వేసుకొని కామన్ మ్యాన్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దే కెన్ జాయిన్ ఇన్ ఇట్. దే ఆర్ ప్లేయింగ్ ఫ్రాడ్ అగైన్స్ ద కోర్ట్ ఆర్డర్స్. ఈవెన్ ఆఫ్టర్ ఫైలింగ్ గివింగ్ కోర్ట్ ఆర్డర్ దే డిడ్ నాట్ డూ ఇట్. కాబట్టి లిమిటేషన్, ఫ్రాడ్ అగైన్స్ లిమిటేషన్ అనేది ఏం లేదమ్మా. కాబట్టి ఎవరైనా ఇంటర్వ్యూ అయ్యి ఇట్లా కొల్యూడ్ అయిపోయి ఆర్డర్స్ తీసుకోలేదని వేయొచ్చు, లేదంటే ఈ ఆర్డర్ని ఉటంకిస్తూ ఇంకోటి వేసుకోవచ్చు. సార్, ఒక డౌట్ అండి. ఇప్పుడు కోర్టుకు వచ్చి చాలా కేసులకు సంబంధించి, ఇప్పుడు ముఖ్యంగా దేవాలయాల భూములకు సంబంధించే కేసులు కొన్ని 100,000 ఉన్నటువంటి క్రమం కనిపిస్తుంది. కొన్నిట్లో తీర్పు వచ్చింది. బట్ ఆ భూములు మాత్రం చాలా చోట్ల వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి ఉండట్లేదు. ముఖ్యంగా ఎవరైతే వేశారో దాన్ని చెయ్యాలి అన్నా కూడా సొసైటీలో ఆ సెక్యూరిటీ వాళ్ళకు ఉండట్లేదు. సో ఈ క్రమంలో తీర్పు ఇచ్చినటువంటి కోర్టు నుంచి అంటే సీరియస్ వార్నింగ్స్ టైప్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అటువంటి ఉన్నా కూడా ఫాలో అవనటువంటి అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? అమ్మా, ఏ కోర్టు తీర్పు ఇచ్చింది అనేది ముఖ్యం. సపోజ్ సుప్రీంకోర్టు ఇస్తే ఆర్టికల్ 141 కింద లా ఆఫ్ ద ల్యాండ్ అది. కాబట్టి కొన్ని ఆర్టికల్స్ కింద కోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి గవర్నమెంట్ అధికారి మీద ఉంది. రెవెన్యూ అయి ఉండొచ్చు, లేకపోతే పోలీస్ అయి ఉండొచ్చు, అందరూ కూడా. ఒకటి. అదే హైకోర్టు ఇతర ఆర్డర్స్ ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయించుకునేదానికి మనం మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని వేసుకోవచ్చు, లేకపోతే అమలు జరిపేదానికి వేసుకోవచ్చు. జిల్లా కోర్టులో అయితే ఈపీ వేసుకోవాలి, ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకోవాలి. వీటితో పాటు కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఏంటంటే కోర్టు తీర్పును కూడా ధిక్కరించి చేసే పరిస్థితులు. అలాంటివి వచ్చినప్పుడు క్రిమినల్ వింగ్ని కూడా, అంటే పోలీస్ స్టేషన్స్ కి లేకపోతే పోలీస్ కి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడి కోర్టు ఆర్డర్ కూడా తీసుకోవచ్చు. పోలీస్ ఎయిడ్ కూడా ఇస్తారు మనకు. సో ఖచ్చితంగా కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసుకునే పరిస్థితి అయితే ప్రస్తుతానికి మన దేశంలో లేదు. ఖచ్చితంగా కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎవరైతే వైలేట్ చేస్తున్నారో వాళ్ళకి నా మనవి ఏంటంటే, కోర్టు ఆర్డర్ తర్వాతైనా కూడా అది ఏ క్యాస్ట్, ఏ మతం, ఎవరని కాదు, కోర్టు ఆర్డర్ని ధిక్కరించి మీరు చేసే చర్యకి ప్రతి చర్య అనేది ఖచ్చితంగా అటు భగవంతుని ఆశీస్సులు, అనుగ్రహాలతో పాటు లేకపోతే ధిక్కరించిన కోర్టు ఇచ్చే పనిష్మెంట్ కూడా వాళ్ళు లైబుల్ అవుతారనేది నా మనవి. సార్, ఇప్పుడు ఈ పరశురామ టెంపుల్ కు సంబంధించి ఎటువంటి స్టెప్స్ ఉన్నాయి? ఒకవేళ అంటే ఇప్పుడు 10 రోజులు గడువు ఇచ్చారు అని చెబుతున్నారు. ఒకవేళ అనుకున్నది సాధ్యం కాకపోయినా, పరశురాముని గుడి తెరవకపోయినా ఎటువంటి అడుగులు వేయాలంటారు? ఖచ్చితంగా కోర్టు నుంచి రిసీవర్ని అపాయింట్ చేసి
రిసీవర్ ఆధీనంలో తీసుకొని చేయొచ్చు. ఒకటి ఇమీడియట్ స్టెప్స్. నెక్స్ట్ ఫోర్స్ఫుల్ గా కోర్ట్ ఆర్డర్స్ మీద పోలీస్ ఎయిడ్ తీసుకొని పోలీస్ సహాయంతో ఆ ఆక్రమణలో ఉన్న వాళ్ళని తొలగించి ఎవరైతే ఎంటైటిల్డ్ డిగ్రీ ప్రకారం కోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళ చేతికి స్వాధీనం ఇవ్వచ్చు. లేదా ఇంకా సిచ్యువేషన్స్తే పోలీస్కి తగు డైరెక్షన్ తీసుకొని అక్కడ ఏమైనా 144 సెక్షన్స్ లాంటివి పెట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా పోలీస్ స్పెషల్ మీద ఉంది. కోర్టు ఆర్డర్ ధిక్కరించే అధికారం కానీ చట్టంలో కానీ ఎక్కడా లేదు. బయట ఏదైనా బెదిరించి అటువంటి ఏదైనా చేస్తే కూడా దాని మీద కూడా చర్యలు తీసుకోవచ్చు పోలీస్ స్టేషన్స్లో. ఓకే, థ్యాంక్ యూ మల్యాద్రి సార్. ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చి ఎటువంటి అంటే ఏం చేయాలి, ఏం చేస్తే పరశురాముని గుడి తెరిచేటువంటి అవకాశం ఉంది, అదేవిధంగా కోర్టు తీర్పులు ఇచ్చినా కూడా ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చాలా క్లియర్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. యమునా పాఠక్ గారు, పోరాటం చాలా ఉధృతంగా చేశారు. ఇవాళతో ఆల్రెడీ ఒకసారి ఉదయాన్నే మిమ్మల్ని చూసాము. అయితే ఏంటి ఇంత ఫైట్ చేయాల్సినటువంటి అగత్యం ఎందుకు పడుతోంది? ముఖ్యంగా హిందువులు కలిసి రాలేకపోవడమే కారణమా? ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పారు, గోపాల్ గారు చెప్పినప్పుడు అదే చెప్పారు. అంటే కలిసికట్టుగా ఇప్పుడు తీర్పు రావడం ఒక ఎత్తు అయితే సొసైటీలో అది తీర్పు వచ్చింది అమలు పరచాలి అన్నటువంటి గట్టిగా నిలబడేటువంటి తత్వం ఉండాలి. అటువంటిది ఇక్కడ కనిపించట్లేదు అనిపిస్తోంది. ఇక్కడ 100 మందో 200 మందో కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గుడి తెరవాలన్న ఆలోచనతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మీ ఒపీనియన్ ఏంటి? ఈ ఫైట్లో మీకు అర్థమైంది ఏంటి? ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి వారందరికీ పాదాభివందనాలు. అలాగే హెచ్ఎంటీవీ యాజమాన్యానికి కూడా ఈ అద్భుతమైన అవకాశం, ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నందుకు, ఈ యొక్క బాధని వెళ్ళబుచ్చుకొని ఒక పోరాట దిశలో దీనికి ఒక ప్రాణం పోసినందుకు ముందుగా మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు. మీరు అన్నట్టుగా ఇక్కడ ఏమైపోతుందంటే జ్యోత్స్న గారు, ఈ టోటల్ ఈ పరిణామాల్లో నాకు అనిపించింది ఏంటంటే తిరుమలలో లడ్డూలో కలుషితం జరిగింది అని మనకి వార్త బయటకు వచ్చింది. ఇక్కడ తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచం అంతా కూడా అట్టుడికిపోయింది. హృదయం అసలు మన అందరికీ కూడా హృదయాలు బద్దలైపోయాయి. మనమందరం కూడా సామాజిక మాధ్యమాలలో మనమందరం కూడా మన ఒక ఆవేశాన్ని, ఆగ్రహాన్ని వెల్లబుచ్చుకున్నాం. ఎక్కడ ఈ ఆగ్రహాన్ని, ఈ ధర్మాగ్రహం అంటాను నేను, మళ్ళీ ఏదో పనికిరాని ఆగ్రహం కాదు, ఏదో ఇంకేదో కాదు. సో ఒక ధర్మాగ్రహాన్ని హిందువులందరూ కూడా చేస్తుంది ఏంటంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వెళ్ళగక్కుతున్నారు, కానీ దాన్ని అన్ని అక్కడ అవుట్పోర్ చేసేస్తున్నాం, అంతా అక్కడ వదిలేస్తున్నాం. అది ఎంతవరకు సమంజసం చెప్పండి? మన ఆగ్రహము, మన ధర్మాగ్రహం అక్కడికే పరిమితం అయిపోతుంది. దాన్ని యాక్షన్ అంటే గ్రాస్ రూట్ లోకి వెళ్ళటం లేదు. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పారు, మన ఇంటి పక్కన ఉన్న ఆలయాలు ఎన్నున్నాయి, ఎన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఇదే పరశురాముడి ఆలయం తీసుకోండి, 400 సంవత్సరాల కాలం అండి. ఇప్పుడు జాగోరలో చేసిన మాటలోనే క్లుప్తంగా చెప్తే, ఓల్డ్ సిటీలో జస్ట్ మచ్చుకి కొని నేను చెప్తే పరశురాముడి ఆలయం 400 సంవత్సరాలు, మురళీ మనోహరుడు ఆలయం 400 సంవత్సరాలు, కాశీబుగ్గలో ఉన్న శివలింగం 3వ శతాబ్దం నాటి ఆ ఒక్క శివలింగము, అలా చెన్నకేశవ స్వామి 1000 సంవత్సరాలు, జామ్సింగ్ దేవాలయం 300 సంవత్సరాలు, లోదేశ్వర్ మహాదేవి 300 సంవత్సరాలు, అనంత పద్మనాభ స్వామి అత్తాపూర్లో ఉన్నది 1100 సంవత్సరాలు, వట్టేపల్లి వెంకటేశ్వర స్వామి అయితే వారు 600 సంవత్సరాలు, జానుమా కాలాపత్తర్లో ఉన్న హనుమంతుడు విగ్రహాలు ఏవైతే ఉన్నాయో 400 సంవత్సరాలు, సోమనాథ్ అయితే 500 సంవత్సరాలు, భస్మేశ్వర మహాదేవి అయితే 500 సంవత్సరాలు, చతుర్భుజ కృష్ణ అంటే 480 సంవత్సరాలు చెప్పబడుతున్నాయి. ఇవన్నీ కూడా మనకి అక్కడ వెళ్ళి స్థానికులు వాళ్ళ తాతలు ముత్తాతలు చెప్తున్నది, కొంచెం ఇన్ఫర్మేషన్ ఉన్నది, కొంత లిటరేచర్ ద్వారా మనకి సేకరించిన ద్వారా ఇప్పుడు నేను కొన్ని మన ప్రోగ్రామ్ మన జాగోరలో చూపించిన వాటికి ఇన్ని సంవత్సరాలు ఉంది. వీటన్నిటికీ కూడా 100 ఎకరాలు కాదు, 100,000 ఎకరాలు ఉన్నాయి. మీరు కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల తీసుకుంటేనే 1000 ఎకరాల భూములు, ఇవన్నీ కూడా 1000 కోట్ల రూపాయలు. ఈ 1000 కోట్ల రూపాయలు ఎలా దండుకొని తినాలి అంటే ముందు ఆలయానికి భక్తులు రాకుండా చెయ్యాలి. ఫస్ట్ సిస్టమాటిక్ స్ట్రాటజీ అన్నమాట ఇదంతా కూడా. హిందూ ఆలయాలు మూతపడాలంటే అక్కడ ఉన్న అర్చక స్వాములు వాళ్ళని బెదిరించాలి, వాళ్ళని తొలగించాలి, అక్కడ పూజా కార్యక్రమాలు చేయకూడదు, నిత్య ధూపదీప నైవేద్యాలు జరగకూడదు. ఇటువంటివన్నీ కూడా చాలా సిస్టమాటిక్ గా ప్లాన్డ్ గా జరుగుతున్నది. నేను ఎక్కడో చెప్పట్లేదు, తెలంగాణ అంతా చెప్పట్లేదు, తెలుగు రాష్ట్రాలు చెప్పట్లేదు, మనం ఉంటున్న మన భాగ్యనగరంలో మన హైదరాబాద్ గురించి చెప్తున్నా, మన పాత బస్తీ గురించి చెప్తున్నా. అదే పాత బస్తీలో ఒక బేగం బజార్ లో ఛత్రీలు అంటే చాలా ఎప్పుడు కలకల్లాడుతూ కన్నుల విందుగా జనం సందడి చేస్తున్న ఆ బేగం బజార్ లోనే అక్కడికి వెళ్లి మేము మాట్లాడితే చాలా మందికి కూడా అక్కడ ఒక గుడి ఉందని తెలియని దుస్థితిలో మనం ఉన్నామంటే ఇంకా హిందువుల చైతన్యం ఎక్కడొస్తుందో చెప్పండి మీరు.
ఎలా వస్తుంది? మన చుట్టుపక్కల ఏ గుళ్ళు ఉన్నాయి, ఏ ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ ఎవరిది, ఆ ప్రాపర్టీ ఏంటి అని తెలుసుకోలేని దుస్థితిలో మనం ఉండి కేవలం సోషల్ మీడియా మాధ్యమాల్లోనే మాత్రమే మన హిందువులకి మన ఆగ్రహం మనకు గుర్తొస్తుంది. అయ్యో మన భగవంతుడు ఏమైపోయాడు, తిరుపతిలో ఏం జరిగిపోయింది. తిరుపతిలో ఒక్క రోజులో జరిగిన పరిణామం కాదండి ఇది. తిరుపతిలో కొన్ని సంవత్సరాలుగా 1000 కాల మంటపం, ఆ ముందు కూడా స్వామివారి మాడవీధులు ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇలా 1 కాదు 2 కాదు, మీరు తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే ఏ గుడి తలుపు తట్టినా, ఆ వీధి తట్టినా కూడా అప్పుడున్న వైభవాన్ని ఇప్పుడున్న స్థానికి సంబంధమే లేదు. అసలు ఆనవాళ్లే లేవు. ఆనవాళ్లు లేకుండా చేయడం అనేది చాలా సిస్టమాటిక్ గా చేస్తున్న పని ఇది. సో ఇంకా మనం ఇంకెక్కడున్నాం చెప్పండి? ఎక్కడున్నాం మనం? హిందువులు ఎక్కడున్నాం అంటే హిందువులు మేలుకోవాలి. ఇతర వాటిలో భూముల కన్నా కూడా దేవాలయాలకు సంబంధించినటువంటి భూములే ఎందుకు ఎక్కువగా అన్యాక్రాంతం అవుతున్నాయి? ఎందుకంటే భూములను ముట్టుకోవాలన్నా కూడా, మాట్లాడాలన్నా కూడా ధైర్యం చేయాలి. ఎందుకంటే అక్కడ యూనిటీ ఉంది జ్యోత్స్న గారు. వేరే అన్య మతాలకు సంబంధించి వాళ్ళ ఒక ఆస్తులు, చిరాస్తులు మీరు ముట్టుకుంటే వాళ్ళు నిలువుగా చంపేస్తారు. అర్థమైందా? ఎవ్వరూ ముట్టుకోరు. నాకు ఈ మధ్య కాలంలో ఎంతో మంది అధికారులు కూడా వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు క్యారే తూ కోనే రే అనే పరిస్థితి, బెదురుతున్న పరిస్థితి. ఒక అధికారులను కూడా ఒక రకంగా నాకు ఒక సాఫ్ట్ కార్నర్ ఎందుకు చెప్పంటారా? వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, పెళ్ళాం పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి కూడా ప్రాణగండం ఉంది. ఈ ప్రాణగండాలు ఉన్నదన్న మాట వాస్తవం. వాళ్ళ డ్యూటీస్ చేయాలన్నా కూడా పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ వస్తుందంటే దౌర్భాగ్యం ఏంటంటే దేవాలయాలకు సంబంధించి పూర్తి రాజకీయ ఇంటర్ఫిరెన్స్ ఉండడం అంటే అంతకంటే దౌర్భాగ్యం. యమునా పాఠక్ గారు, ఇక్కడ వచ్చినటువంటి దుస్థితి మరొకటి ఏంటంటే, ఇది అన్య మతస్థులు లేకపోతే ఇంకొకరు కాదు, ముఖ్యంగా హిందువులకు సంబంధించి హిందువులే నేను అదే చెప్తున్నాను, తీసుకుంటున్నటువంటి పరిస్థితి చాలా దేవాలయాల్లో సిచ్యువేషన్ అదే ఉంది ఇప్పుడు పరిస్థితి. నేను అదే చెప్తున్నాను, పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ వల్ల, లేకపోతే స్థానిక నాయకత్వ లోపం వల్ల, లేకపోతే ప్రజలలో చైతన్యం లేకపోవడం వల్ల, ఒకవేళ బయటికి వచ్చినా కూడా నేను ఒకటి చెప్తానండి, ఇవాళ చేసిన ధర్నాని అనుకోండి, ఇవాళ మేము ఈ పొద్దున ఇంతమంది మేము వెళ్దామంటేనే ఒక 100 మంది వచ్చాం. ఈ 100 మందిలో కూడా ధైర్య సాహసంగా మా మీద కేసులు పెట్టినా ఓకే అక్కయ్య అన్నారు. మన గుడి గురించి మనం వెళ్తే కేసులు ఎందుకు పెడతారమ్మా అంటే వాళ్ళు అన్నది ఏంటి తెలుసా? వాళ్ళు టార్గెట్ చేస్తారండి. ఎవరైతే దేవాలయ భూముల మీద ఫైట్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు మాట్లాడరు, తర్వాత ఏదో సందర్భంలో వెతికి వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టి లోపలేస్తారండి. మీకు తెలియదండి, వాళ్ళ మీద కేసులు పెడతారు, ఇలా మా మీద ఇన్ని కేసులు ఉన్నాయని వచ్చిన తమ్ముళ్ళందరూ నాకు చెప్పారు. ఇది పరిస్థితి. అంటే నువ్వు పోరాటం చేస్తే నీ మీద కేసులు పెడితే, నేను అదే అన్నా, హిందువులందరినీ తీసుకెళ్లి మేమంతా పోరాటం చేస్తాం, తీసుకెళ్లి కేసులు కొత్త ఇంకేం కట్టకండి, జైలు కట్టండి, హిందువులందరినీ తీసుకెళ్లి జైలు వేసి పడేయండి. మీరందరూ అధికారులు, యంత్రాంగము, స్థానిక ప్రభుత్వాలు మీరందరూ హ్యాపీగా ఉండండి. హిందువులు అక్కర్లేదు కదా. 110 crores అంటే ఆల్మోస్ట్ 100 కోట్ల పైన హిందువులు ఓట్లు కావాలి, హిందువులు కావాలి, ఎలక్షన్లు వస్తే హిందువులు కావాలి. కానీ హిందువులు మనోభావాలు దెబ్బతిన్నా ఎవరికి పట్టదు, హిందువులు నాశనం అయిపోతున్నా ఎవరికి పట్టరు, హిందువుల గురించి మాట్లాడితే పట్టరు. ఎందుకంటే సెక్యులరిజము, కమ్యూనలిజం మనకే వస్తుంది. నా గుడికి వెళ్ళి నేను పూజ చేసుకుంటా, గంట కొట్టుకుంటానంటే ఈ రోజు గంట కొట్టే పరిస్థితి లేదు. దీని గురించి ఎవరెందుకు మాట్లాడరు? ఎందుకు హిందూ ధర్మం కేవలం ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఒకటేనండి, పరశురాముడి గుడి విషయం తీసుకొస్తే ఇందాక కూడా అధికారులతో మాట్లాడితే వారు కిందికి వచ్చారు. ఎండోమెంట్స్ కి సంబంధించి వారు తహసీల్దార్ గారు కిందికి వచ్చారు, విజయలక్ష్మి గారు కిందికి వచ్చారు. ఆవిడ అన్నారు మీకు ఏం కావాలని అడిగారు. నేను అన్నాను ఫస్ట్ ఫేజ్ లో మాకు ఓల్డ్ సిటీలో ఉన్న అన్ని టెంపుల్స్ లిస్ట్ కావాలి, దాని పరిస్థితి దయనీయంగా ఉంది, మీ దగ్గర రికార్డులు ఉన్నా బయట పెట్టడం లేదు, ఆ ల్యాండ్ ఎంత ఉందో మీరు చెప్పటం లేదు, మాకు మొత్తం రికార్డు మొత్తం కూడా ఎన్ని సంవత్సరాలు 50-60 సంవత్సరాలు మొత్తం మాకు ఆ లిస్ట్ అంతా తీసి ఇవ్వండి విత్ ప్రాపర్ డాక్యుమెంటేషన్. ఫస్ట్ ఫేజ్ లో ఓల్డ్ సిటీ, తర్వాత తెలంగాణలో అన్ని కూడా ఎన్నెన్నైతే టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ మాకు కావాలి. మా దగ్గర కూడా లిస్టులు ఉన్నాయి, మేము కూడా వెరిఫై చేసుకుంటాం. ఒకటి అన్నిటికంటే ముఖ్యం, ఈ రోజు మేము వెళ్ళి ధర్నా చేసిన పరిస్థితి ఏంటి అంటే పరశురాముడి గుడికి సంబంధించి మరి మీ డిమాండ్స్ ఏంటి అంటే ముందు ఆ ఎంక్రోచర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మొత్తం కూడా అది తొలగించాలి. ఫస్ట్ డిమాండ్ అంటే 2-3 రోజుల్లోనండి సార్ అన్నారండి, 2-3 రోజుల్లో మేము తప్పకుండా కూడా కూల్ చేస్తాము, పోలీస్ వారికి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాము అంటే. నేను నెల పైన ఇచ్చింది కదా. ఇప్పుడు ఇందాక కూడా మేము 100 మందితో ఎందుకు వెళ్ళామంటే ఇప్పటికీ కూడా న్యాయం అంటే నమ్మకం ఉంది, ఇప్పటికి కూడా డెమోక్రసీ అంటే నమ్మకం ఉంది, ఇప్పటికి కూడా ప్రభుత్వాలు చలనం వచ్చి స్థానిక ప్రభుత్వాలు స్పందిస్తారని ఆ ఒక నమ్మకంతోనే 100 మందితోనే వెళ్ళాము. వీళ్ళు కనుక తగిన చర్యలు తీసుకోకపోతే 100 మంది కాదండి, 1000 మంది. సమయం అయిపోతుంది యమున గారు. ఒకసారి బంగారయ్య శర్మ గారి వాయిస్ తీసుకున్న తర్వాత గోపాల్ గారు మీ వాయిస్ తీసుకుంటాను. శర్మ గారు అందరూ సంఘటితమవుతే ఇది పెద్ద సమస్య కాదు, అందరూ ఒకే లైన్ పై నిలబడి ఖచ్చితంగా ఆలయాలను
సంరక్షించుకోవాలి, ఆలయ ఆస్తులను సంరక్షించుకోవాలి, అభివృద్ధి చెందాలి అంటే ఇది కష్టతరం కాదు. సంఘటితం అవ్వాలంటే ఏం చేయాలి? ఒక 2 నిమిషాల్లో చెప్పండి, ఎందుకంటే మనకు సమయం అయిపోతుంది. ముందు ఒక బాధ్యతాయుతమైన కనెక్టివిటీ కావాలి. మీకు ముస్లిమ్స్ లో కనెక్టివిటీ ఉంది, క్రిస్టియన్స్ లో కనెక్టివిటీ ఉంది, వాళ్ళకి ఎవరు ఎంతమంది చర్చ్ వస్తున్నారు డేటాబేస్ ఉంది. హిందువుల డేటాబేస్ ఎక్కడా లేదండి. అందరము సమగ్రంగా కలవు సంఘే శక్తి అని ధర్మశాస్త్రం ముందే చెప్పింది. కలియుగంలో కలిసి ఉంటేనే శక్తి అని. ఇవాళ నేను కోరుకుండేది ప్రతి టెంపుల్ కి, ప్రతి చోటికి ఎవరెవరు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి నేను చుట్టూ ప్రదక్షిణం చేసి నా ఇంటి కోరిక తీర్చుకుంటా అంటే సరిపోదు. మీరు గుడికి వెళ్ళారా, ఇంకొక గుడిని కాపాడే బాధ్యత కూడా మీకుంది. ఈ ధర్మాన్ని కాపాడే బాధ్యత మీకుంది. చాలా చక్కగా మాట్లాడారు యమునా పాఠక్ గారు. ఆ ఇన్స్పిరేషన్, అలా నేనున్నాను అని ముందర కూర్చుంటే నమ్మకంగా హిందువులు వెనకాల వస్తారమ్మా. వాళ్ళు గట్టిగా నిల్చోవాలి. నేను చాలా అభినందిస్తున్నాను హెచ్ఎం టీవీని, యమునా పాఠక్ గారిని. ఇలాంటి కథనాలు గనక వస్తే ఖచ్చితంగా జనాల్లో స్ఫూర్తి వచ్చి ఏకీకృతం అవుతారు. నా ఇల్లు, నా కుటుంబము, నా పిల్లలు అంటే భవిష్యత్తులో పిల్లలు బాగుండాలంటే కలిసి ఉండాలి. ఇల్లు బాగుండాలి, స్థలం నాది అని చెప్పుకోవాలన్నా ఇవాళ కలిసి ఉంటేనే. లేకపోతే వక్ఫ్ వాళ్ళు వచ్చింది నాది అంటే ఇవాళ వక్ఫుదే, ఏ ఇల్లు అయినా సరే దానికి మళ్ళీ అబ్జెక్షన్ అపీల్ లేదు. అలాంటి చట్టాలు ఉన్నాయి. కాబట్టి ఏకీకృతమై ఇవాళ గనక నిజంగా డెమోక్రసీని కాపాడాలి అనే కోరిక ఉంటే ఈ రాక్షసత్వాన్ని అణిచేటటువంటి దమ్ము ధైర్యం ఇవాళ మనం కలిస్తేనే వస్తుంది అనేటటువంటిది అందరికీ తెలియపరచాలి. గోపాల్ శర్మ గారు, ఈ యాక్చువల్గా ఇంకోటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రతి టెంపుల్కి ఒక ముంతకాబ్ అని ఒక డాక్యుమెంట్ ఉంటుందమ్మా. ఆ ముంతకాబ్ ఒరిజినల్ కాపీ మనము దేవాదాయ శాఖలు అడిగితే ఇస్తారు. కానీ ఈ సెక్యులర్ భావాలు వంటబట్టి పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాటిని అణగతొక్కి ఆ ముంతకాబ్ అనేది బయటకి ఇవ్వకుండా, రేపు పొద్దున నేనే కోర్టుకు వెళ్తాను అనుకోండి, కోర్టు ఏమడుతుందండి, మీ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయండి, ముంతకాబ్ ఉందా అని అడుగుతారు. మేము ఆర్టీఐ అప్లికేషన్ వేస్తాం ముంతకాబ్కి, వాళ్ళు ఇవ్వరే. అంటే దేవాదాయ శాఖ అధికారులే పెద్ద మెయిన్ కల్ప్రిట్స్ ఇక్కడ. వాళ్ళ వల్లనే ఇప్పుడు మేడం మన యమునా పాఠక్ గారు చెప్పినట్టు 100 ఎకరాలు వాళ్ళ కబ్జాలోకి వెళ్ళిపోయినాయి. ఎందుకు పోతాయండి? మీ దగ్గర ముంతకాబ్ ఉంది, ఏముండే అని అడిగితే ఇవ్వరు కదా మీరు. సో అక్కడ మార్పు రావాలా. తర్వాత ఇప్పుడు మన బంగారా శర్మ గారు చెప్పినట్టు ఒక సామూహికంగా కనెక్టివిటీ ఉండాలా. నేనే చెప్తున్నాను, రేపు ఈ 10 రోజుల లోపల గనక వాళ్ళు చర్య తీసుకోకపోతే 10,000 మందిని తీసుకొని మేమే ధర్నా చేస్తాం, ఛాలెంజ్గా చెప్తున్నాను. ఈ రోజు నేను మన హెచ్ఎం టీవీ మాధ్యమంగా కోరుకుంటుంది ఏంటంటే, ప్రభుత్వాలు మనము అరాచక పాలన నుంచి విముక్తి పొంది స్వాతంత్రం తెచ్చుకున్నాం. స్వాతంత్రం తెచ్చుకున్నా కూడా ఏదో కొంతమందికి పక్షపాతం కొనడం సమంజసం కాదు. 100 కోట్ల పైన ఆల్మోస్ట్ 110 కోట్ల పైన ఉన్న హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. మన దేశంలో మనం పరాయి దేశంలో ఉన్నట్టు బతకడం సమంజసం కాదండి. అందుకే చాలా మంది ధైర్యం చేయలేక హిందువులు పరిమితం అయిపోతుంది, వాళ్ళ ఆగ్రహాన్ని కేవలం సోషల్ మీడియాకే వాళ్ళు పరిమితం చేసుకుంటున్నారు. కాదు, జాగృతం కాండి, క్వశ్చన్ చేయండి. లీగల్ ఫ్రేమ్ వర్క్ లోనే ఎంతో మంది పెద్దలు ఈ రోజు మనకి సపోర్ట్ సిస్టమ్ గా ఉన్నారు. ఒక ఈకో సిస్టమ్ మనమే బిల్డ్ చేసుకుందాం. హిందువుల పేర్లు పెట్టుకున్న ఆఫీసర్లు ఉన్నారు, హిందువుల పేర్లు పెట్టుకొని ఎన్నో చేస్తున్నారు. కాబట్టి ఆఖరికి మన ముఖ్యమంత్రి గారు కూడా మన భగవద్గీత శ్లోకం చెప్పారు, మరి భగవద్గీతలో ఉన్న సారాంశం చెప్పారు. నేను వారిని ఈరోజు అడుగుతున్నా, అయ్యా హైడ్రా లాగా ఒక టాస్క్ ఫోర్స్ టెంపుల్కి పెట్టండి, నిజంగా కూడా ప్రజలు హర్షిస్తారు. దేవాలయాలు పునరుద్ధరించండి, వాటికి పూర్వవైభవం తేవండి. అవి లేకపోతే ఉనికి లేదు. కేవలం మత ప్రాతిపాదికన దేవాలయాలు కాదు, మన సంస్కృతి చిహ్నాలు, మన ఉనికికి నువ్వు ఎవరు అంటే నా పూర్వీకులు వీళ్ళు అని చెప్పుకునే ఒక గొప్ప పరంపర మన దేవాలయాలు. అవి చూస్తేనే ఆ చెక్కడాలు కానివ్వండి, ఆ శాసనాలు కానివ్వండి, నువ్వు ఎవరు అంటే నా చరిత్ర ఇంత గొప్పది, నా తల్లి ఇంత గొప్పది అని చెప్పుకునే చరిత్ర ఈ రోజు మనం అది మర్చిపోతున్నాము. దేవాలయాలు కేవలం మతానికి కాదు, దేవాలయం ఇందాక మనకి శ్రీనివాసరావు గారు చెప్పారు, వారు ఆర్కియాలజిస్ట్ కేకే మహమ్మద్ గారు, వారు దేవాలయాల గురించి చాలా పోట్లాట చేశారు. వారి పుస్తకానికి నేను కూడా ఒక వాక్యం రాశాను, ఆ అదృష్టం నాకు కలిగింది. అంతటి మహానుభావులు ఉన్నారు. ఇట్ ఈస్ అ మైండ్ సెట్, ఇట్ ఈస్ అన్ యాటిట్యూడ్, ఇట్ ఈస్ హౌ టు లివ్. ఎలా మనం లీడ్ చేయాలి అన్ని రంగాలుగా, అన్ని రకాలుగా.
నృత్యం, నాట్యం, సంగీతం, ఆర్కిటెక్చర్ ఏమి లేదండి. ఈ రోజు ఈ కట్టడాలు చూసి మనం ఆహా ఓహా అనుకుంటున్న ఆ కట్టడాలు అన్ని సంవత్సరాల వెనక వేల సంవత్సరాల ఘన చరిత్ర అనేది గర్వంగా చెప్పుకుందాం మన హిందువులమని. కాబట్టి ఇది మన సనాతన ధర్మం అని చెప్పుకుందాం. కానీ చెయ్యాలంటే ప్రతి ఒక్క హిందువు మీ ఇంటి పక్కన ఉన్న ఏ ఆలయం ఉంది, ఆలయ చరిత్ర ఏంటో కనుక్కోండి. మరీ ముఖ్యంగా మన భాగ్యనగరం అంటే టెంపుల్ సిటీ చెప్పండి గర్వంగా, ప్రపంచానికి చాటి చెప్పండి. హైదరాబాద్ అంటే 400 సంవత్సరాలు కాదు, హైదరాబాద్ అంటే భాగ్యనగరం అంటే వేల సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. మన ఉనికి చాటి గర్వంగా చెప్పుకునే ప్రతి హిందూ బంధువు చెప్పుకునే చరిత్ర ఉంది. ఇది మన టెంపుల్ సిటీ అని చెప్తున్నారు. ఒక బహదూర్పుర కాన్స్టిట్యున్సీ తీసుకుంటే 200 ఆలయాలు ఉన్నాయంటే, మొత్తం అంతా వరల్డ్ సిటీ తీసుకుంటే వేల ఆలయాలు. దేవుడు అనంటేనే మనకి ఈ రోజు ఆలయాన్ని పునరుద్ధరిస్తే మన ఇకో సిస్టమ్ బాగుంటుంది, మానవత విలువలు పెరుగుతాయి, క్రైమ్ రేట్ తగ్గుతుంది, మనశ్శాంతి పెరుగుతుంది, మన ఆచార వ్యవహారాలు తెలుస్తాయి, మనం ఎంత గొప్పగా బతికా మళ్ళీ అలాగే బతకాలి అని చెప్తుంది మన దేవాలయాలు. కాబట్టి దయచేసి దేవాదాయ ధర్మశాఖ మీకు మేము పూర్తిగా కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆ దేవుడు సొమ్ము తింటున్నారు, న్యాయం చెయ్యండి. లేదంటే కోర్టు, ఇక్కడ కోర్టే కాదు పైన ఒక కోర్టు ఉంది, ఆ కోర్టు తప్పకుండా ధర్మద్రోహం చేసిన వాళ్ళందరినీ శిక్షిస్తుందని మాత్రం ఇది వాస్తవం. ఒకటి, ఆధ్యాత్మికం అంటేనే, దేవాలయాలు అంటేనే మన సంప్రదాయం, సంస్కృతి, మన ఉనికి, మన చరిత్ర, మనం ఎలా బ్రతకాలి, మన నడవడిక నడత ఎలా ఉండాలో చెప్పేటువంటివి. దేవుడు అంటే ఏ మతమైనా కావచ్చు, ధర్మానికి సంబంధించి ఆయనకు సంబంధించివి దొంగిలించేటువంటి ప్రయత్నం మన మనుషులు చేస్తుంటే ఇంకా ఇక్కడ న్యాయం అనేది ఒక ప్రశ్న అయితే ఉంది. ఖచ్చితంగా దేవాలయాలను పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి అందరూ సంఘటితమై ఒక తాటిపైకి వచ్చి ఆ కనెక్టివిటీ అనేది ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ జాగోర కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున మీరు స్పందించారు. అండ్ ఇంతకుముందు అంటే యమునా పాఠక్ గారితో పాటు మిగతా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ వాయిస్ వినిపించారు దేవాలయాల పరిరక్షణ కోసం. థ్యాంక్ యూ సో మచ్ యమునా పాఠక్ గారు, గోపాల శర్మ గారు, శ్రీనివాస్ గారు వెళ్ళిపోయారు, బంగారాయ శర్మ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మల్యాద్రి గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు నిజం తాగదు.